మనకి ఇది ఫస్ట్ టైమ్ గాబట్టి పెద్దగా ఏం ఐడియా లేదు. ఇంక మనతో పాటైతే ఆ గుడికి సంబంధించిన పంతులు గారైతే ఒకాయన ఉన్నారనమాట. తనే మాకు మొత్తం చెప్తా ఉన్నారు. ఇట్లా ఇట్లా జెయ్యాలి అని చెప్పనని. లడ్డు పాడిన వెంటనే ఇంటికి తీసుకెళ్ళకూడదు. దగ్గరలో ఏదైనా గుడి ఉంటే అక్కడికి వెళ్లి దర్శనం చేసుకొని, ఆ తర్వాత మీరు తీసుకున్న లడ్డు అయితే ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పారనమాట. మాకు ఇదంతా ఫస్ట్ టైం కాబట్టి కొన్ని కొన్ని అసలు తెలియలేదనమాట. ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఇట్లా కొబ్బరికాయ తిప్పేయాలి అని చెప్పనన్నారు. ఇదంతా గూడా ఆ పంతులు గారే చెప్పారనమాట. పాపం ఆయన మా వెనకే ఉన్నారనమాట. ఫస్ట్ టైం కదా మీకు ఏం తెలీదు గదా అని చెప్పనని. నెక్స్ట్ టైం గూడా మళ్ళీ ఇదే లడ్డు మీరే పాడాలి అని చెప్పనన్నారు. ఏమో ఆ దేవుడు అట్లా చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది కదా! ఆ తర్వాత పైకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర గూడా ఒక కొబ్బరికాయ అట్లా కొట్టేసేసి లోపలికి తీసుకెళ్ళిపోమన్నారనమాట. ఇంకా 1 డే ఉంచేసుకొని తర్వాత నెక్స్ట్ డే పూజ అది చేసిన తర్వాత ఇంకా మనం ఎవరైతే ఇవ్వాలనుకుంటామో వాళ్ళందరికీ ఇచ్చేయొచ్చు అని చెప్పనన్నారు. ఇంకా అట్లా అయితే ఇంకా ఆ రోజంతా నైట్ మేము అక్కడే ఉన్నామనమాట. ఇంకా నెక్స్ట్ డే పూజ అది చేసేసి అందరికీ ఇచ్చేద్దాం అని చెప్పనైతే అనుకుంటున్నాం. ఇక్కడ పిల్లల చేత దండం పెట్టుకోండి అని చెప్తున్నాం. తనీష్ చూడండి.